హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చైన్ స్టిచ్లోని కొన్ని షేప్స్ని అయితే కుట్టడం అయితే నేర్చుకుందాం. ఫస్ట్ ఒక వైట్ క్రయాన్ కానీ వైట్ పెన్సిల్ కానీ తీసుకొని నేను ఇక్కడ గీసినట్లు బెలికిలా ఒక లైన్ అయితే గీసుకోండి. నేను చాక్ పీస్తో గీసాను, చూసారు ఎంత బండగా వచ్చిందో. మీరు మాత్రం ఆ పని చేయకండి. నేను క్రయాన్తో లైన్స్ గీస్తున్నాను కానీ ఆ క్రయాన్ ఎక్కడ పెట్టేసానో గుర్తులేదు, కనిపించలేదు. అందుకని చాక్ పీస్తో వేసేసి మీకు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. మీరు మాత్రం క్రయాన్ కానీ వైట్ పెన్సిల్ కానీ జాగ్రత్తగా ఉంచుకొని దాంతో అయితే లైన్స్ అయితే గీసుకోండి, అది బెటరు. ఈ చైన్ స్టిచ్ మెల్క్ లాగా కానీ ఏదైనా షేప్స్ కానీ కుట్టినప్పుడు మనం చిన్న చిన్న చైన్ అయితే వేస్తే మనకి ఆ కర్వ్స్ కానీ షేప్స్ కానీ చాలా బాగా కనబడతాయి. మనం స్ట్రైట్ లైన్ కుట్టేటప్పుడు కొంచెం ఆ చైన్ అనేది కొంచెం పెద్దగా అంటే కొంచెం పెద్ద చైన్ వేసినా అంత ఏమి అంటే చూడటానికి ఏం అనిపించదు. కానీ ఈ షేప్స్ కుట్టేటప్పుడు చిన్న చిన్న చైన్ వేసి కుట్టితేనే ఆ షేప్ అనేది మనకి అందంగా కనబడుతుంది. ఇంతకీ మీకు నాట్ వెయిట్ అయితే వచ్చేసిందని అనుకుంటున్నాను. వచ్చిందా లేదో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నేను ఈ చైన్ ఈ కర్వ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఒక డైమండ్ షేపు, ఒక డ్రాప్ షేప్ అయితే వేశాను, డ్రా చేసి వాటిని కూడా కుట్టి చూపిస్తున్నాను. ఇలా మీరు అవుట్లైన్ని కుట్టడం అయితే ముందు ప్రాక్టీస్ చేయండి, తర్వాత నెమ్మదిగా దాని లోపల కూడా ఫిల్ చేయటం నేర్చుకోండి. నేను డైమండ్ షేప్ని కుట్టేటప్పుడు ఫస్ట్ ఒక లైన్ కుట్టి ఆ తర్వాత ఆ లైన్ అవుట్ సైడ్ ఇంకొక లైన్ అయితే కుట్టాను. ఈ డైమండ్ షేప్కి కుట్టేసి నాట్ వేసేసి దించేసాను. నెక్స్ట్ అలాగే డ్రాప్ షేప్ కుట్టేటప్పుడు అవుట్లైన్ వేసి దాని లోపల లైన్స్ కుడుతూ వస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, అంటే డ్రాప్ మొత్తం ఫిల్ చేస్తున్నాను. మీరు షేప్స్ కుట్టేటప్పుడు ఏ షేప్ అయినా పర్లేదు, సర్కిల్ షేప్ కూడా ప్రాక్టీస్ చేయండి. సర్కిల్, ఫ్లవర్స్, ఏవైనా డిజైన్స్ అట్లాగా మీరు ఏదో ఒక ఫిగర్ని అయితే డ్రా చేసుకుని దాన్ని అవుట్లైన్ కుట్టడం అయితే ముందు బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇదిగో ఈ డ్రాప్ లోపల కొన్ని లైన్స్ అయితే ఫిల్ చేసేసి మధ్యలో చిన్న గ్యాప్ అయితే ఉంచాను. ఆ లోపల ఆ చిన్న గ్యాప్లో సిల్వర్ జరీ థ్రెడ్తో ఒక 2-3 చైన్స్ అయితే వేసి ఒక చిన్న స్టోన్లా కనిపించేటట్టు అయితే కుట్టాను. అది జస్ట్ ఊరికనే మీకు అలా 2 థ్రెడ్స్తో కుడితే ఎట్లా ఉంటుందో మీకు తెలుస్తుందని చెప్పి కుట్టాను. మీరు షేప్స్ కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ స్ట్రైట్ లైన్ కుట్టడం నేర్చుకుంటారు కదా, ఆ నేర్చుకునేటప్పుడు ఆ లైన్ పక్కనే ఇంకొక లైను, మళ్ళీ ఆ లైన్ పక్కనే ఇంకొక లైను, అలాగా లైన్ పక్కన లైను. మీకు ఓపిక ఎన్ని లైన్స్ కుట్టగలిగితే అన్ని లైన్స్ కుట్టండి. లైన్సే కాదు, కర్వ్ షేప్ కూడా. ఇప్పుడు నేను పైన వేసాను కదా, ఆ కర్వ్ షేప్ కూడా పక్కన ఒకదాని పక్కన ఒకదానికి లైన్స్ కుట్టడం అయితే ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మన ఫిల్లింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నేనైతే పీకాక్ని కూడా డ్రా చేశాను. చూడండి, ఇది కూడా నేను చాక్ పీస్తో డ్రా చేశాను. అంటే ఏ ట్రేస్ పేపర్ యూజ్ చేయకుండా మామూలుగా చేతితో డ్రా చేసేసాను. చూడండి ఎంత బండగా కనిపిస్తుంది. అంటే మనం కుట్టే ఆ డిజైన్ అనేది నీట్గా కనబడదు, అంత వైట్గా చాక్ పీస్ అలాగా పడితే దాని మీద. మీరు మాత్రం క్రయాన్ కానీ పెన్సిల్ కానీ జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఈ డిజైన్స్ని ఎలా డ్రా చేయొచ్చు అంటే, మనం ఇప్పుడు ఈ స్టాండ్ కొన్న షాప్స్లోనే మనకి మగ్గం వర్క్స్ డిజైన్స్ దొరుకుతాయి. బ్లౌజెస్ మీదకి, శారీస్ మీదకి డిజైన్స్ అయితే ఆ షాప్స్లోనే దొరుకుతాయి. మీకు నచ్చినవి కొనుక్కోండి. అలానే కొన్ని బీడ్స్, సిల్క్ థ్రెడ్స్ కొన్ని తీసుకొని, నెక్స్ట్ కుందన్స్ కూడా ఏదో ఒక షేపు, మీకు నచ్చిన షేపు, ఏ కలర్ అయినా పర్లేదు. ఒక గ్లూ, వాటిని అంటించడానికి ఒక గ్లూ, ఇవి తీసుకోండి. మామూలుగా స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు మీరు బ్లౌజ్కి కుట్టుకునేటప్పుడు అప్పుడు మీకు బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే థ్రెడ్ కానీ, జరీ థ్రెడ్స్ కానీ, కలర్స్ కానీ, కుందన్స్ కానీ, బీడ్స్ కానీ అప్పుడు మీకు శారీకి సెట్ అయ్యేటట్టు అప్పుడు మీరు కొనుక్కొని కుట్టుకుందరు. ఇప్పుడు ఏ కలర్ అయినా పర్లేదు తీసుకొని, అంటే మీరు తీసుకునే క్లాత్ ఇలా డార్క్ కలర్ అయితే లైట్ కలర్స్ తీసుకోండి, లైట్ కలర్ క్లాత్ తీసుకుంటే డార్క్ కలర్ థ్రెడ్స్ అవి తీసుకోండి. తీసుకొని దాన్ని మీరు అవుట్లైన్ ముందు ఇలా షేప్స్కి అవుట్లైన్ డ్రా చేసుకోండి. ప్లస్ మీరు కొనుక్కునేటప్పుడు ఆ బుక్ కొనుక్కునేటప్పుడు ట్రేస్ పేపర్స్, విడిగా ప్లెయిన్ ట్రేస్ పేపర్స్ ఉంటాయి, అవి కూడా అక్కడే దొరుకుతాయి షాప్లో. ట్రేస్ పేపర్తో పాటు వైట్ అండ్ బ్లాక్ కార్బన్ పేపర్స్ కూడా తీసుకోవాలి. అట్లనే ఒక మార్కర్ పెన్ను,
మీకు కనుక అక్కడ కార్బన్ పేపర్స్ అక్కడ దొరకకపోతే బుక్ స్టాల్స్లో దొరుకుతాయి కదా, అక్కడన్నా తీసుకోండి. తీసుకొని మనం ఆ కార్బన్ పేపరు, ట్రేస్ పేపర్ యూజ్ చేసి మనం డిజైన్ అయితే డ్రా చేయాలి. ఇక మనం తీసుకునే డిజైన్ బుక్ ఉంటుంది కదా, డిజైన్ బుక్లో ఏదో ఒక చిన్న షేప్ కానీ, లేదా ఒక ఇలాంటి పీకాక్ షేప్స్ కానీ, లేకపోతే మామిడి పిందెలు కానీ, ఇలా ఏదో ఒక షేప్ ఉంటుంది కదా, ఒక చిన్న షేప్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఈ ట్రేస్ పేపర్ ఏం చేస్తారంటే, ట్రేస్ పేపర్ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ మీద పెడితే ఆ డిజైన్ ఆ ట్రేస్ పేపర్ మీదకి క్లియర్గా కనబడుతుంది. మీరు తీసుకున్న మార్కర్ పెన్తో ఆ డిజైన్ని ఆ ట్రేస్ పేపర్ మీద డిజైన్ చేసి, ఇప్పుడు ఆ ట్రేస్ పేపర్ని, కార్బన్ పేపర్ని యూజ్ చేసి మీరు ఇలా ఇప్పుడు నేర్చుకునే క్లాత్ మీద డ్రా చేసుకొని దానికి అవుట్లైన్ కుట్టడం అయితే ప్రాక్టీస్ చేయండి. ఇలా మీకు నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా అవుట్లైన్స్ అయితే కుట్టడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. అవుట్లైన్ వచ్చేసింది అనుకుంటే అప్పుడు దాని లోపల ఇంకొక లైన్ కూడా కుట్టడం అయితే ప్రాక్టీస్ చేయండి. అది దగ్గరికి వస్తుందో లేదో చూసుకోండి, లేదంటే ఇంకొక లైన్ వేయండి. అట్లాగా మీ ఓపికని బట్టి ఆ లైన్స్ వేసుకోండి. మేము నేర్చుకునే టైంలో అయితే ఇలా ట్రేస్ పేపర్ మీద డిజైన్ని తీసుకొని దానికి ఒక పిన్తో హోల్స్ పెట్టి, వైట్ అండ్ బ్లాక్లో పౌడర్స్ దొరికేవి, ఆ పౌడర్స్ని మనం కిరోసిన్ ఉండేది కదా, కిరోసిన్లో కొంచెం దాన్ని మిక్స్ చేసి కిరోసిన్ని కాటన్ తీసుకొని కాటన్ని ఆ కిరోసిన్ పౌడర్ని మిక్స్ చేసిన దాన్ని ఈ మనం ఆ డిజైన్ మీద హోల్స్ పెట్టింది ట్రేస్ పేపర్ ఉంటుంది కదా, దాని మీద స్ప్రెడ్ చేస్తే మనకి కింద క్లాత్ మీద ఆ డిజైన్ అయితే వచ్చేసేది. దాని మీద మేమైతే వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అంటే శారీస్ పళ్ళుకి ఎక్కువ వర్క్ చేయాలి అనుకుంటే కనుక ఆ మెథడ్ అయితే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ డిజైన్ మనం ఇలా డ్రా చేయడం కన్నా అది తొందరగా అయిపోతుంది. అట్లాగా హోల్స్ పెట్టి దాని మీద మనం ఇలాగా ఆ పౌడర్ మిక్స్ చేసిన పౌడర్ని దాని మీద స్ప్రెడ్ చేస్తే, మామూలుగా బ్లౌజెస్కి అయితే మనకి చిన్న చిన్న డిజైన్సే కాబట్టి, నెక్ చుట్టూ బార్డరే కాబట్టి మనం పెన్సిల్తో కార్బన్ యూజ్ చేసి, ట్రేస్ పేపర్ కార్బన్ పెన్సిల్ యూజ్ చేసి ఆ డిజైన్ అయితే మనం డ్రా చేసేసుకోవచ్చు. మీకు ఇట్లాగా ఫస్ట్ స్టార్టింగ్ సింపుల్గా కుట్టడం అయితే స్టార్ట్ చేయండి. మనం ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇవి నేర్చుకున్న తర్వాత, కొన్ని మోడల్స్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక బ్లౌజ్కి అయితే సింపుల్గా అయితే కుట్టడం నేర్చుకుందాం. ఓన్లీ బార్డర్ ఒకటే కుట్టడం అయితే ప్రాక్టీస్ చేద్దాం. అట్లానే మనం బ్లౌజ్ పీస్కి ఎట్లాగా మెజర్మెంట్స్ ఎట్లాగా ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఒక వీడియో చేసుకోవాలి. అది కూడా తెలుసుకోవాలి. మనం కుట్టుకోవాలంటే మన బ్లౌజ్ని మగ్గం వర్క్ చేసే బ్లౌజ్కి ఎలాగ సెట్ చేసి ఎలాగ దానికి అవుట్లైన్స్ గీయాలి అనేది కూడా మనకి రావాలి. అది కూడా ఒక వీడియోలో నేర్చుకుందాము. ఇప్పుడైతే ఈ పీకాక్కి నేను అవుట్లైన్ మొత్తం కుట్టేశాను. నోస్ మాత్రం వీ షేప్లో కుడుతున్నాను. అది పింక్ థ్రెడ్తో వీ షేప్లో కుట్టి దానికి నోస్ అంతా ఫిల్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఊరికినే ఫిల్ చేస్తున్నాను. ఇట్లా మీరు ఏ షేప్ అన్నా సరే కుట్టడం అయితే ప్రాక్టీస్ చేయండి. ముందు నెక్స్ట్ వీడియోలో మనం మధ్యలో ఒక థ్రెడ్ని ఫిక్స్ చేసి, ఒక లావు థ్రెడ్ని ఫిక్స్ చేసి దానికి మనం చైన్ స్టిచ్ ఎట్లా కుట్టాలి అనేది నేర్చుకుందాం. అట్లానే చిప్ వర్క్ ఒక మోడల్ అయితే నేర్చుకున్నాం. ఇంకొక మోడల్ ఫ్లాట్గా ఎలా కుట్టాలి అనేది కూడా చిప్ వర్క్లో నేర్చుకుందాము. అలాగే కుందన్స్ అంటించి దానికి అవుట్లైన్ ఎట్లాగా ఇవ్వాలి ఏంటి అనేది కూడా నేర్చుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఈ క్లాసుని ప్రాక్టీస్ అవ్వండి. నెక్స్ట్ వేరే క్లాస్లో ఇంకొక వర్క్ అయితే నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలానే మగ్గం వర్క్స్ చేసుకునే స్టాండ్స్ రౌండ్ స్టాండే కాకుండా చిన్నపిల్లలు కింద కూర్చొని హోంవర్క్స్ చేసుకోవడానికి ఇప్పుడు లేటెస్ట్గా టేబుల్స్లా వస్తున్నాయి కదా, అంటే నేల మీద కూర్చొని ఫ్రంట్ ఒక టేబుల్లా పెట్టుకొని వర్క్స్ చేసుకునేవి. ఆ టైప్లో మనకి మగ్గం స్టాండ్ కూడా సేమ్ అదే టైప్లో లేటెస్ట్గా వస్తున్నాయి. ఒకవేళ మీకు అది అవైలబుల్గా ఉంటే కనుక అది కూడా తీసుకోవచ్చు. అది బాగుంది. చుట్టూరు క్లిప్స్ వస్తాయి. మన క్లాత్ని గట్టిగా ఫిక్స్ చేసేసుకుంటే ఫిక్స్ అయిపోతుంది. దాన్ని కూడా మనం యూస్ చేసుకోవడానికి బాగుంది. మీకు ఏది దొరికినా, అంటే రౌండ్ స్టాండే తీసుకోవాలని లేదు, ఆ టైపు స్టాండ్ దొరికినా సరే మీకు అవైలబుల్గా ఉంటే అదన్నా తీసుకోండి. ఓకేనా.